ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారలారా, ఈ దినములో పరిశుద్ధ గ్రంథములో, బైబిల్ గ్రంథములో దేవుని నోటు బోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథములోని మాటలు తెలుసుకున్నటకు దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్కటి కూడా మన యొక్క జీవితానికి, అలాగే భక్తికి, దేవుని మార్గానికి పనికొచ్చేటటువంటి మాటల్ని వ్రాయించడం జరిగింది. కనుకనే ఆదికాండం 1:28 అండి. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఎట్లా ఉంది ప్రియమ దేవుని వాళ్ళరా మాట? దేవుడు ఏం చెప్పారండి? ఏ విధంగా ఆశీర్వదించాడు మానవుడిని? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. భూమిని లోపరుచుకోమన్నాడు. భూమిని లోపరుచుకోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులరా, ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, క్రైస్తవ దైవజనులారా, చెప్పుతున్నటువంటి వాక్యం ఏ విధంగా ఉంటుంది, ఎటు విధంగా ఉంటుంది అని గ్రహించుకున్నట్టయితే భూమిని లోపరుచుకోమన్నాడు దేవుడు. కానీ ఇప్పుడు మన సోదుగాలైనటువంటి శాస్త్రులు ఏం చేస్తున్నారంటే ఆకాశం మీదకి వెళ్తున్నారు. ఎవరు వెళ్ళమని చెప్పండి ఆకాశం మీదకి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. దేవుని డాక్యుమెంట్ మన దగ్గర ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, డాక్యుమెంట్ భూమిని లోపరుచుకోమని చెప్పేసి మనుషులకి దేవుడు ఒక డాక్యుమెంట్ ఇచ్చాడండి. చూసారా, దీంట్లో డాక్యుమెంట్ ఉంది. కానీ ఎలా ఉందండి ఇప్పుడు? లక్షల ఎకరాలు, వేల ఎకరాలు, కోట్ల ఎకరాలు ఒక్కొక్కరి చేతుల్లో ఉండి ప్రియ సహోదరులారా, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి ఇది లేక, రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద జనాలు ఎలా ఉంటున్నారండి? ఏంటి వ్యత్యాసం? ఎందుకు వ్యత్యాసం? చూసారు కదా, డాక్యుమెంట్, ఎవిడెన్స్. ప్రియ సహోదరులారా, ఎవిడెన్స్ చూసారా? వారు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ప్రియ సహోదరులారా, ఏం చేశారు మనోళ్ళు? నాది అమెరికా, నాది చైనా, నాది జపాన్, నాది ఇంగ్లాండ్, నాది సింగపూర్, నాది ఇండియా. ఏమైపోయిందండి పంచుకుంటూ? నాది పాకిస్తాన్ అలాగని చెప్పి ఐక్యంగా ఉంటున్నారా? దేశాలు కొట్లాట్లు, విపరీతమైనటువంటి అరాచకాలు. చూసారు కదా దేవుడి వాళ్ళ, ప్రియమ దేవుని వాళ్ళ, దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి ఇచ్చింది ఏంటంటే డాక్యుమెంట్. నీ చేతుల్లో ఎందుకు ఉంటుంది? 100 ఎకరాలు, 1000 ఎకరాలు, హెక్టార్ల ఎకరాలు. ప్రియమ దేవుని వాళ్ళ గ్రహించాలి. కీర్తన 115:16 చూసుకున్నట్టయితే ప్రియమ దేవుని వాళ్ళరా, కీర్తన 115:16 మనం చూసుకున్నట్టయితే ప్రియమ దేవుని వాళ్ళరా, ఆకాశములు దేవుని వశము, ఆకాశములు దేవుని వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. దేన్ని ఇచ్చాడండి? భూమిని నరులకి ఇచ్చేసాడు ఆయన. ప్రియ సహోదరులరా, ప్రపంచ జనాభా 800 కోట్ల మంది ఉంటే 800 కోట్ల మంది ఇది భూమి. ఎన్ని ఖాళీ లేవండి? విమానాలు లేండి, 1000 ఎకరాలు, 100 ఎకరాలు, హెక్టార్ల ఎకరాలు భూమి ఖాళీగా ఉంటుంది, ఖాళీగా ఉండిపోతుంది. ఖాళీగా ఉంది. భూమిని ఆయన రాసి ఇచ్చాడు. చూసారా, భూమిని ఎవరికి ఇచ్చారండి? నరులకి రాసి ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి యొక్క శాస్త్రజ్ఞులు? ఆకాశం మీదకి వెళ్తున్నారు, ఆకాశం మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఎందుకది? దేనికోసం? ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని వారులారా, దేనికోసం నీ నీ యొక్క ప్రయోగాలు? దేవుడి మాటగా అనుకుంటున్నావా? చూసావు కదా, ఆకాశం
దేవుని వశము. భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. ప్రతి నరుడికి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిది ఈ భూమి. ప్రియ సహోదరులారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, బైబిల్ పట్టుకొని ఎక్కడ ఉండిపోతున్న భక్త చూస్తున్నారు కదా. ఎవరు పంపిస్తున్నాం? ఎక్కడ పంపిస్తున్నారు? పార్లమెంట్లో పంపిస్తున్నారు. ఎంపీలు ఉంటున్నారు. ఎవరెవరు చేతులు ఉండిపోతుంది భూమి తెలుసు కదా. ప్రియ సహోదరులారా, అందుకనే ప్రతి ఒక్కరిది ఈ భూమి దేవుడికి నరులకు రాసి ఇచ్చే డాక్యుమెంట్ మన దగ్గర ఉంది. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్. ప్రతి ఒక్కరిది ఈ భూమి. కానీ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థగా నీచు పనుల కోసం ఒక్కొక్కరి దగ్గర భూమిని పెట్టేసుకొని ఉంటున్నారు. ప్రియమైన దేవుని వల్లరా. 1 కొరింథీ 1:20. 1 కొరింథీ 1:20 వచ్చిన చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1:20 అండి. గమనించినట్టయితే, జ్ఞాని ఏమయ్యాను బాబు? లోకపు జ్ఞానవంతులారు ఏమయ్యారు? శాస్త్రి ఏమయ్యాను? శాస్త్రులు ఏమయ్యారు? శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? ప్రియమైన దేవుని వల్లరా, చూశారు కదా. సైంటిస్టులు ఏమయ్యారు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను? ప్రియమైన వాదిస్తున్నట్టు వాడు న్యాయమంతుడు ఏమయ్యాను? న్యాయమూర్తి ఏమయ్యాను? ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఏమయ్యారండి? జ్ఞానులు ఏమైపోయాడు? శాస్త్రి ఏమయ్యాడు? జ్ఞాని ఏమయ్యాడు? తర్కవాది, తర్కవాది. ప్రియమైన దేవుని వల్లరా, అందుకనే ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు ఎందుకంటే వెర్రితనంగా చూశాడు. చూస్తున్నారు కదా ఇటువంటి చట్టాలు వస్తున్నాయి. ఇటువంటి భయంకరమైన చట్టాలు, ప్రియమైన దేవుని మనిషిని సర్వనాశనం చేసే చట్టాలు తీసుకొని వస్తున్నారు. చూశారు కదా. ప్రియమైన దేవుని వల్లరా, దుర్మార్గపు చట్టాలని ప్రజలపై రుద్ది కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళు చూశారు కదా. పెళ్లి చేసుకుంటారు. భార్య ఉంటుండగానే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అంటే ఏం పర్వాలేదంట. ఈమె ఉంటుండగా విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అంట. ఏమంటే చట్టం ఉందని చెప్తున్నారు పోలీసులు. కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియ సహోదరులు, ఇదేనా చట్టాలు? నువ్వు చేసిన చట్టం ఇదేనా? జీవితాలు నాశనం చేయటమేనా? మొదటి భార్య ఉంటుండగా పర్వాలేదు, నచ్చకపోతే ఇంకో పెళ్లి నచ్చకపోతే ఇంకో పెళ్లి. ఎన్ని పెళ్లి చేసుకుంటావు? కుక్కవా నువ్వు? నక్కవా నువ్వు? ప్రియమైన దేవుని వల్ల చట్టం చేసే నీకు బుద్ధి లేదా? భార్య ఉంటుంది, ఇంకొక భార్య చేసుకొని చెప్తే ఏం చట్టం చేస్తున్నావు? ప్రియమైన దేవుని వాళ్ళారా, చూశారు కదా. అందుకనే ఈ లోకపు జ్ఞానాన్ని దేవుడు ఏమైనా చేశారండి? వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రితనమే కదా. వెర్రితనం చేసిన చట్టాలే కదా ఇవి. ఇదేనా చట్టం? ఇంతవరకైనా చట్టం నీకు? ప్రియమైన దేవుని వల్లరా, ఎన్నో కుటుంబాలు విపరీతంగా బ్యారేజీలు చేసుకొని సర్వనాశనం రోడ్లు పడిపోతున్నాయి. ఏ చట్టాలు చేస్తున్నావు నువ్వు? ఇటువంటి చట్టాలు చేయటానికైనా చదువుకున్నది? ఈ చట్టానికైనా లోప తర్కవాది వాదించేటటువంటి ఒక లాయరు ఇటువంటి చట్టాలు చేయటానికైనా? ప్రియమైన దేవుని వల్ల. అందుకనే భూమిని, ప్రతి ఒక్కరిది ఈ భూమి, మనందరిది ఈ భూమి. లోకంలో ఉన్నటువంటి 800 కోట్ల మందిది, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్లు, 120 కోట్లు, ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్ల మందిది. కానీ ఎంతమంది చేతిలో ఉంటుందండి? 1000 ఎకరాలు చేతిలో పెట్టుకుంటాం, 1,00,000 ఎకరాలు పెట్టుకుని హెక్టార్లు చేతిలో పెట్టుకుంటున్నాం. నిలదీయలేవా? ప్రియమైన దేవుని వల్లరా, చూశారు కదా. భయంకరమైన చట్టాలు తీసుకొని వచ్చి కుటుంబాలని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతుంది సమాజం. సభ్య సమాజం తలదించుకునే విధంగా చట్టాలు చేస్తున్నారు. సభ్య సమాజం తలెత్తుకోలేని విధంగా చట్టాలు చేస్తూ భారతదేశ యొక్క పేరు ప్రఖ్యాతుల్ని మంటగలిపెట్టేటువంటిగా చేస్తున్నటువంటి యొక్క చట్టాలని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటి గురించి మన యొక్క విధానాన్ని దేవుడి చట్టంలో అది పనిచేయదు. దేవుడి చట్టంలో అది పనిచేయదు. ప్రియమైన దేవుని వల్లరా, నువ్వు ఇక్కడ లోకం చట్టంలో చేసుకోవచ్చు, కానీ దేవుని చట్టంలో ఒకే భార్య, నువ్వు చివరి వరకు ఉండాల్సింది ఒకే భార్యతో, ఒకే భర్తతో.
ఇది దేవుని చట్టం. నీ చట్టం పెళ్లి చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకొని చెప్పిన చట్టం పనిచేయదు దేవుడి దగ్గర. నువ్వు ఇక్కడ చేసినప్పుడు కూడా అక్కడ నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్ష తప్పదు. శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, ఎటువంటి వారండి? క్రైస్తవుడు ఏంటి గురువుడు అనుకుంటున్నావా? ఏదో తలకాయ ఒప్పుకుని వెళ్ళిపోతూ ఉంటున్నావు. కొదమ సింహం అలా ఉంటాడంతే. ప్రేమ దేవుని వాళ్ళరా, అపోస్తల కార్యములు 17:6 ఎవరండి వీళ్ళు? క్రీస్తువులు ఎవరండి? భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. చూసావా? ఎవరు అనుకుంటున్నారండి క్రైస్తవుడు అంటే? భూలోకమును తలక్రిందులు చేయువారు. భూలోకాన్ని తలక్రిందులు చేయువారు. ఎంతటి అద్భుతమైనటువంటి, ఉన్నతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చి నీ యొక్క దేవుని యొక్క చట్టాన్ని, ఇది సహోదరులారా, ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్ మన చేతికి ఇచ్చి ఉన్నారు దేవుడు. కానీ చూస్తున్నారు కదా ఎంతమంది వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థపు రాజకీయాల కోసం భూముల్ని చేతుల్లో పెట్టేసుకొని విపరీతంగా హత్యలతోని రాజకీయాలు చేస్తున్నారు. ప్రేమ దేవుని. అందుకనే క్రైస్తవుడు ఒకడే భూలోకాన్ని తల కింద చేయవారు. అందుకే ప్రేమ శాస్త్రజ్ఞులు కూడా, అలాగే సైంటిస్టులు, ప్రేమ దేవుని వల్ల సైంటిస్టులు ఏం చేస్తున్నారండి? ఆకాశంలో దేవుడి వశము భూమిని నరులకు రాసి ఇచ్చేటంటే భూమి మీద ప్రయోగాలు చేయకుండా ఈ సోదుగాడు వచ్చి ఆకాశం ప్రయోగం చేస్తాను. దేనికి ప్రయోగం చేస్తాను? అందుకే తోసేస్తున్నారు కదా, పడిపోతున్నారా, చనిపోతున్నారు కదా. చాలా భయభక్తులతో, నమ్రతతో, ప్రేమతో, ఎంతో అకుంఠిత దీక్షతో దేవుని యొక్క మార్గాన్ని వెతుక్కోవాలి. దేవుని యొక్క, అలాగే ప్రేమ దేవుని చట్టాలు కూడా ఇటువంటి భయంకరమైన చట్టాలు, ఇటువంటి కుటుంబాలను పాడు చేసేటువంటి చట్టాలు కాకుండా సభ్య సమాజం తలెత్తుకునే చట్టాలు, కుటుంబాలు బాగుపడే చట్టాలు, కుటుంబాలు బ్రతకగలిగే చట్టాలు, కుటుంబాలు నిలవగలిగే చట్టాలు తీసుకొని చేసుకుంటే ఉంటుంది ప్రేమ దేవుని. ఎందుకంటే దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు ఆయన యొక్క నా పిల్లలు పర్వాలేదు, నేను చెప్పినట్టుగా ఒకే భార్యతో ఉంటాను, ఒకే భర్తతో ఉంటాను అన్నటువంటి ఆ విధంగా ఆలోచిస్తూ చివరి వరకు ఆయన భయభక్తులు బతుకుతున్నారనేటువంటి ఆ సంతోషాన్ని దేవుడికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రేమ దేవుని అందరికీ వందనాలు. పాట పాడుకుంటామండి. ప్రేమ దేవుని వల్ల ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక.
పరలోకము నాలోనే నివసించాలని ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై కరిగిపోవాలని ఇంట బయట యేసునాథునికి కంటి పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని ఆ యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని క్రీస్తు యేసుతో సింహాసనము పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వల్లరా వాక్యం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటూ మీ ఈశ్వరరావు.